మంచిది. చక్కగా ఈ విధంగా మరి అనేకులకి సత్యాన్ని వెదజల్లాలని, సత్యాన్ని పంచాలని, మరి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మరి నీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు పేరట. ఇప్పుడు ఈ నువ్వు స్థాపించిన ఈ కార్యక్రమం, నువ్వు వేసిన ఈ మొట్టమొదటి ఈ తొలడుగు చాలా ఉన్నతంగా ఇక ఇక పడే ప్రతి అడుగు ఇంకా బలంగా చాలా గొప్పగా పడుతూ అనేకుల్ని మేలుకొలుపుతుందని, అనేకుల్ని ఆలోచింపచేస్తుందని, అనేకుల్ని దేవునికి దగ్గర చేస్తుందని, అనేకుల హృదయాల్లో ఉన్న ఆ చీకటి అనే కల్మషం పారదోలుతుంది అని, ఎవరికైనా డౌట్లు ఉంటే ఆ డౌట్ల విషయాల్లో కూడా నీవు నివృత్తి అయ్యే విధంగా ఏమైనా డౌట్స్ ఉంటే వాటికి జవాబిస్తూ మరి ఈ కార్యక్రమం ద్వారా కనీసం కొందరినైనా సత్యమందు నీవు వారిని ప్రతిష్ఠ చేసే విధంగా నీ సత్యవాక్యము ద్వారా అనేకుల్ని దేవునికి దగ్గర చేస్తావని నేను నమ్ముతూ, మరి దేవుడి ఇట్టి రీతిగా నేను ప్రేరేపించారని నేను చాలామంది ఈరోజు ప్రభువులో కొనసాగుతున్నటువంటి ఎందరో తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడో దేశంలో లేరు, వేరే దేశాల్లో లేరు, మన చుట్టుపక్కలే ఉన్నారు, ఎక్కడో దూరంగా లేరు. మందిరాలకు దగ్గరగానే ఉన్నారు, పరిచర్యలకు దగ్గరగానే ఉన్నారు, సేవకులకు దగ్గరగానే ఉన్నారు. అటువంటి వాళ్ళు అన్నీ అనుకూలంగా ఉన్నా సరే, వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉన్నా సరే, దేవుని పనిలో ప్రోత్సహిస్తూ కానీ ముందుకు సాగే వారికి ఎక్కడ లేరు. వాళ్ళు లేరు, అలా లేరు. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినా సరే, ఒక మాట ఏంటంటే, మన ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళినా సరే, నా ప్రభు పని నేను ఘనంగా కొనసాగించాలి, నా నిరంతరం ఎక్కడ పోకుండా బలహీన పడుతున్న ప్రభు పని కొనసాగించాలి. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, భాష కలిగినటువంటి ప్రాంతంలో ఉన్నా, నీ చుట్టూ మనవాళ్ళు అన్నవాళ్ళు లేకపోయినా, ఒక్కడిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఆత్మ సహకారంతో నా దేవుడున్నాడు, నా తోడున్నాడు, నన్ను విడవలేదు, ఎడబాయలేదని ఒక బలమైనటువంటి ఒక సాధనంగా నువ్వు నిలబడ్డావు చూడు. ఆ నిలబడిన దానికి కూడా ఈరోజు నువ్వు ప్రసంగాలు చెప్తే చాలా మంది, కొంతమంది ఒకవేళ అలా మాట్లాడే వాళ్ళందరూ నోరు ముయించాలనే, అలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలనే, దగ్గరగా ఉన్నా సరే దేవుని పనిలో నేను కొనసాగలేకపోతున్నాను, దగ్గరగా ఉన్న దేవుని పనికి నేను సహకరించలేక, ఇదిగో మాలాంటి ఒక సహోదరుడు, ఇంకా యవనస్తుడు ఆ యవనస్తుడు అక్కడ పని చేసుకుంటూ కష్టపడుతూ, రేవనగా పగలనగా కష్టపడుతూ, ఆ చలిలో లేకపోతే ఆ మంచులో ఒక చలి కలిగి సత్యాన్ని వ్యాపింప చేయాలి, అనేక మంది అన్నయ్యలతో మాట్లాడుతూ ఆ సత్యాన్ని వ్యాపింప చేయాలి, అనేక మందికి సత్యాన్ని తెలియపరచాలి అనే టు హెవెన్ ఛానల్ చాలా నాకు ఇష్టమైన పేరు. మరి చాలా మనం ప్రార్థన చేసి ప్రారంభించాం, చాలా మంచిది. ఇప్పటివరకు కూడా మంచి ఎఫర్ట్ పెట్టి ఈ ఛానల్ను ఎలాగైతే మరి ముందుకి కేవలం దేవుని మాటలు అనేక మందికి అనేక కోణాల్లో వినిపించాలనే మంచి సదుద్దేశంతో ఈ యొక్క ఛానల్లో ప్రారంభించామని నేను అనుకుంటున్నాను. సో ఈ ఛానల్ ద్వారా నేను వేసే ప్రశ్న ఏంటంటే, నేను మామూలుగా జనరల్గా మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, వేరే దేశంలో ఎక్కడో ఉన్నారు, ఉద్యోగరీత్యా ఎక్కడ వేరే దేశంలోకి వెళ్ళారు, అయినా కానీ విడిచిపెట్టకుండా దేవుని పని జరగాలని మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి విషయాల్లోనే కాకుండా బోధనా విషయంలో కూడా మీరు అడుగు ముందుకేశారు. కేవలం నేర్చుకుని ఒక విశ్వాసం అక్కడ ఉండిపోకుండా ఇంకొకరికి చెప్పాలి. మీ ఇంటి దగ్గర కానివ్వండి, ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు కూడా మరి చాలా షార్ట్స్, లేకపోతే ఒక అంశం తీసుకుని ఒక 10 నిమిషాలు మాట్లాడడం, ఆ అంశాల్లో కూడా చాలా మంచి సంగతులు చెప్పడం మేము విన్నాము. చాలా చాలా సంతోషం.